ధన్యవాదాలు. మీరు కూడా ఒక ఆలోచన ఉంది, ఎందుకంటే కాంప్లెక్స్ అనేది రావాలి ఆదుందని చెప్పేసి ఉంది కాబట్టి అందరూ కూడా గాలాల్లో పాటలో పాల్గొని మేమంతా కూడా సహకరిస్తున్నందుకు కూడా ప్రత్యేకంగా మీ అందరికీ మా మున్సిపాలిటీ తరఫున, నా తరఫున, ఎమ్మెల్సీ తరఫున, చైర్మన్ తరఫున, కౌన్సిలర్ తరఫున అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏదున్నా ఆదోన్లో ఇంత పెద్ద టౌన్ ఇది మనందరూ తెలుసు. ఆయన అనుకూలం ఉన్నా కూడా చేయలేని పరిస్థితిలో చాలా ఏళ్లుగా ఈ బస్ స్టాండ్ ఖాళీ చేపించి నేను 2004లో గెలిచిన తర్వాత 2005లో ఖాళీ చేసాం. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇది ఓపెన్ ప్లేస్ లోనే నిలబడిపోయింది. చాలా కామెంట్లు వచ్చాయి దీని మీద. అయినా నేను ఓడిపోయిన తర్వాత మళ్ళా మన గవర్నమెంట్ లేదు కాబట్టి ఏం చేయలేకపోయినా ఈ రోజు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అధికారులు కూడా బాగా పనిచేశారు కాబట్టి, ఎందుకంటే ఇదంతా ప్రాసెస్ కాబట్టి అధికారులంతా బాగా పనిచేశారు కాబట్టి, మున్సిపల్ అధికారులు, కమిషన్ అంతా బాగా పనిచేశారు కాబట్టి ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. చాలా సంతోషం. ఎందుకంటే కాంట్రాక్ట్ కూడా ముందుకు వచ్చాడు, నేను కడతాను, దీన్ని త్వరలోనే పూర్తి చేస్తా అని చెప్పేసి మా రాజేంద్ర ప్రసాద్ గారు కూడా కాంట్రాక్ట్ ముందుకు వచ్చిన దానికే ఈరోజు ఈ స్థాయి వరకు వచ్చిందని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది కాంట్రాక్ట్లు ముందుకు రారు, ఎందుకంటే బిల్లులు వస్తాయని చెప్పేసి వాళ్ళంతా వెనకడుగు వేసే పరిస్థితి ఉన్నా మన రాజేంద్ర ప్రసాద్ గారు ముందుకు వచ్చి నేను ఉన్నాను, నేను చేస్తా అని చెప్పేసి చెప్పిన తర్వాత ఎలాంటి సమస్య లేకోకుండా ఈ రోజు ఆయన అంటే, ఎందుకంటే మంచి దినాలు లేవు ముందుకి, ఈ రోజు మంచి దినం ఉందని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ఎప్పుడో కట్టాలే, ఇప్పుడు నోటీసులు ఇచ్చి షాపులకు నోటీసులు ఇచ్చి దాదాపుగా నాకు తెలిసి 1 year అయింటది. ఆ 1 year నుంచి అదే కథ. 1 year అయిందే, 1 year అయింది. నా దగ్గరకు వచ్చినప్పుడు టైం ఇచ్చాం, చాలా సార్లు టైం ఇచ్చాం. ఇంకా వాళ్ళ పరిస్థితి కోర్టుకు పోయినారు, కోర్టుకు పోయినా కూడా మున్సిపాలిటీకి ఫేవర్గా వచ్చింది కాబట్టి ఇంకా ఆలోచన చేసి వాళ్ళు కూడా ఎక్కడైనా 2 రోజులు, ఎందుకంటే కాంప్లెక్స్ తయారయ్యే వరకు ఎక్కడైనా చూసుకొని మళ్ళా వాళ్ళు సహకరించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక మంచి పనికి అందరు సహకరిస్తే తప్ప జరిగే పనులు కాదు. అందుకే ఏదున్నా కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అన్ని రకాలుగా అందరి సహకారం ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఇక్కడ ఉన్నట్టు వ్యాపారస్తులు ఇప్పుడు వచ్చిన మా దగ్గరకు వచ్చిన వ్యాపారస్తులు కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే మీ వ్యాపారాలు మీరు ఏ విధంగా చేసుకుంటారో మీ అనానుకూలంగా చేసుకోండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. మీరే ఆ కన్స్ట్రక్షన్ జరిగేదాన్ని బట్టి మీకే అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు పొమ్మనే పరిస్థితి కూడా కాకోకుండా మీరు జరుగుతున్నట్లు, అంటే పని జరుగుతున్నట్లల్లా మీరు సహకరించండి అని చెప్పేసి వ్యాపారస్తులు చెప్తాను అంతే. ఎందుకంటే మేము ఇబ్బంది పెట్టాలని కానీ మీ వ్యాపారం చెడగొట్టాలని కానీ మాకేం ఆలోచన లేదు. ఏదన్నా మీ అందరు తోడు సహకారం ఉంటూ మీకోసమే ఈ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాం కాబట్టి మీ అందరి సహకారం తోడుండాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. టీపీఓకి చెప్తా ఉన్నాను, ఎంఈ గారికి చెప్తా ఉన్నాను, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. పని జరుగుతున్నట్లలో మీకు తెలుస్తుంది కాబట్టి ఇబ్బందా లేదా అనేది మీరు తెలుసుకొని మీరంతా మీరే సర్దుకోవాలని చెప్పేసి కూడా వ్యాపారస్తులకు చెప్పుకుంటూ ఈ రోజుతో ఈ కార్యక్రమాన్ని మనము ప్రజలు అంటే వ్యాపారస్తులకు అందిస్తున్నాను కూడా ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా నాకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఏదన్నా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఆదంలో జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు మీ అందరిలో నేను ఒకటని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ ఏదన్నా మీ అందరి సహకారం తోడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఏదన్నా ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా అందరితో కలవడానికి అవకాశం వచ్చింది, మీ అందరితో కలవడానికి కూడా అవకాశం వచ్చిందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారం. దాదాపుగా 33 కోట్లు, ఇది 33 crores, ఇది 33 కోట్లతో ఇంత పెద్ద కాంప్లెక్స్ ఈ రోజు ఎక్కడ కూడా మన రాయలసీమలోనే ఎక్కడ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే దాని డిజైన్ల కోసమే బాగా అధికారులంతా కృషి చేశారు. ఏదన్నా కూడా ఎక్కడ ఉండాలని చెప్పేసి కూడా మనం కూడా చెప్పినాం. ఎక్కడైతే అంటే రాష్ట్రంలో చూడమని చెప్పినాం, ఎక్కడెక్కడైతే ఏ డిజైన్ బాగుంటుంది ఇక్కడ అనే చెప్పి ఉద్దేశంతో చెప్పిన తర్వాత వాళ్ళు కూడా మంచి డిజైన్ తీసుకొని, అదే లేటు లేకపోతే ఎప్పుడో స్టార్ట్ అయ్యేది ఇది. ఆ డిజైన్లు వచ్చేసి మళ్ళా జేఎన్టీయూకి పోయి జేఎన్టీయూకి పోయి ఎక్కడి నుంచి వచ్చి ఎస్సీ గారితో ఉంది, ఎస్సీ గారు కూడా దాన్ని
ఆల్రెడీ ఆయన సొంతం పెట్టించి వచ్చేస్తే ఇంకా డిజైన్ కూడా త్వరలోనే అది కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇమీడియట్ గా దాన్ని అమలులోకి వస్తాను కూడా ఎందుకంటే ఈరోజు మంచి దినం ఇది, నెల దినాలు లేవని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈయన కూడా మన కాంట్రాక్టర్ కూడా లేటెస్ట్ గా ఒక మిషనరీ ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కూడా ఆర్ఎంసి రెడీమేడ్ మెడిమిక్స్ ఇది కూడా చేసుకున్నాడు. ఆయన ఎక్కడా లేదు ఆదోళన కూడా ఫస్ట్ టైం ఆయన ఆ కార్యక్రమాన్ని ఆదోళన వాళ్ళకి అందరికి అందిస్తా ఉన్నాడు. ఎలాంటి త్వరగా ఏదైనా రోడ్లు వేయాలన్నా కూడా 3 days లో అయిపోతుంది. రోడ్లు వేయాలన్నా బిల్డింగ్ కాంప్లెక్స్ కట్టుకోవాలన్నా త్వరగా కంప్లీట్ అయ్యేదానికి ఒక రెడీమిక్స్ ద్వారా కూడా ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం తెలియజేస్తూ, ఏదన్నా ఈరోజు ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటే, ఎందుకంటే ముఖ్యంగా మొదట ఈ కాంప్లెక్స్ లో పాల్గొని ఈ పాట పెట్టినప్పుడు మన పెద్దలు శంకర్రావు గారే ఎక్కువ పాట పాడినాడు. దాదాపుగా 63 లక్షలకు పాడినాడు ఆయన. చాలా సంతోషం ఇది. ఎందుకంటే ఆయన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా చాలా మంది కూడా ముందుకు రావడం జరిగింది. ఇది అవుతుందా లేదా డౌట్ అందరికి, చేస్తారా లేదా, మా డబ్బులు ఆడే ఉన్నాయి, ఎప్పుడు మొదలు పెడతారని చెప్పేసి చాలా మంది డబ్బులు కూడా వాపస్ ఇయ్యనని చెప్పేసి అనేవాళ్ళు కూడా అంటున్నారని చెప్పేసి కూడా మన ఎంఈ గారు కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. అందుకే అలాంటి ఆలోచన పెట్టుకోవద్దండి. ఏదున్నా మీ అందరి సహకారంతో పూర్తి చేస్తాం, ఒక అందాన్ని ఆదోనికి తీసుకొస్తాము. అదే కాకుండా మా కోరిక కూడా అనుకున్నట్లుగా నెరవేర్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా దీన్ని ఆశామాషిగా ఇప్పుడు కొంతమంది మళ్ళీ విమర్శలు వస్తాయి. చూడండి మీరే, ఏదో ఎలక్షన్ వస్తా ఉంది చేస్తారని చెప్పేసి మళ్ళీ విమర్శలు చేస్తారు. అంటే వాళ్ళు అదే పనిగా పని కట్టుకొని ఉన్నారు మా మీద. మాకేమున్నా ఎవరు ఏమన్నా మన పని మనం చేసుకుంటాం. ఎందుకంటే ప్రజల ఆశీర్వాదం ఉంటే చాలు. కానీ ఇలాంటి నాయకులు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఏం చేస్తున్నాం అనేది ప్రజలకు తెలిస్తే చాలు. అంతే, నాయకులు తెలిసినా తెలియకపోయినా వాళ్ళు మనం ఏం అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే పిల్లి కళ్ళు ముచ్చుకొని నేను పాలు తాగుతా ఉండేది ఎవరు చూడలేదు అనుకుంటుంది. అట్లా ఉంది వీళ్ళ కథ. ఎక్కడ మాది అభివృద్ధి చేయాలి. ఎందుకంటే మేము మెడికల్ కాలేజ్ తెప్పించుండేది అభివృద్ధి కాదు, బైపాస్ రోడ్ తెచ్చిండేది అభివృద్ధి కాదు, డిగ్రీ కాలేజ్ తెచ్చిండేది అభివృద్ధి కాదు, హాస్పిటల్ అభివృద్ధి అయితే అభివృద్ధి కాదు. ఊర్లలో గడప తిరిగిన తర్వాత రోడ్లు ట్రైన్లు ఎక్కడెక్కడైతే వాళ్లలో ఉన్నటువంటి ప్రజలకి ఆ విషయాలన్నీ తెలుస్తామనేది కూడా వాళ్ళు గమనించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇలాంటి నాయకుల్ని నమ్మద్దండి మాత్రం మీ అందరికి చెప్పడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఏదన్నా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నది కూడా మీరు బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు రేపు కూడా సామాజిక సాధికార యాత్ర జరుగుతుంది ఆంధ్రలో. మీలాంటి అంటే బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ప్రాధాన్యత ఈ రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తింపు ఇస్తున్నారు. కాబట్టి రేపు ఆ కార్యక్రమాన్ని ఎప్పుడు పెట్టినా కూడా విజయవంతంగా ఎక్కడ కూడా రాష్ట్రంలో జరగని విధంగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే బీసీలని చంద్రబాబు నాయుడు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఉన్నా వాడుకోయినాడు. ఓటు వరకే మీకు గుర్తింపు. ఈ రోజు ఆ పరిస్థితి కాదు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలో మనతో 70% మీకే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి రిజర్వేషన్లు ఇస్తూ, అంటే మంత్రివర్గంలో కూడా 70% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఇచ్చిన పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఎవరు చేయలే. ఎందుకంటే అంబేద్కర్ గారు, పూలే గారు వాళ్ళ ఆశయాలను ఈరోజు నెరవేరుస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. గాంధీ కన్నా కళల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేరుస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏ విధంగా ఆలోచన చేశాడో జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా ఆ విధంగా చేస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం అంటే రేపు ఎలక్షన్లలోన వాళ్ళంతా కూడా మళ్ళా 6 స్కీములు తీసుకొని మేము ముందుకు వస్తా ఉన్నాడు.